హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో అప్పటికప్పుడే 10 నుంచి 15 నిమిషాల్లోనే స్పాంజ్ లాంటి ఇడ్లీలని, అదేవిధంగా ఈ ఇడ్లీలకి కాంబినేషన్గా మంచి టేస్టీ స్పైసీ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఇడ్లీ చూసారా ఎంత మెత్తగా ఉన్నాయో, చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా, స్పాంజ్ లాగా ఉంటాయి. వీటిని ప్రిపేర్ చేసుకోవడానికి పెద్దగా టైం పట్టదు, అప్పటికప్పుడే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అప్పటికప్పుడే ఇలా స్పాంజ్ లాంటి ఇడ్లీలని, అదేవిధంగా ఈ ఇడ్లీలకి కాంబినేషన్గా మంచి టేస్టీ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ మనం ఇడ్లీ పిండి ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి 1 కప్పు బొంబాయి రవ్వని వేసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ, అలాగే సూజీ అని కూడా అంటారు. మనం రెగ్యులర్గా ఉప్మా చేసుకుంటూ ఉంటాం చూడండి, ఆ రవ్వని వేసుకోవాలి. నెక్స్ట్ అదే కప్పుతోటి 1 కప్పు పెరుగుని వేసుకోండి. ఇక్కడ మీరు పెరుగు మరీ పులిసిన పెరుగుని వేసుకోవద్దు, కొంచెం కమ్మగా ఉండే పెరుగునే వేసుకోండి. మరీ పులిసిన పెరుగు వేసుకున్నారంటే ఇడ్లీలు మనకి టేస్ట్ చేంజ్ అయిపోతాయి అన్నమాట. అందుకని కొంచెం లైట్గా పులిసిన పెరుగైనా పర్వాలేదు, లేదంటే కమ్మటి పెరుగైనా సరే పర్వాలేదు. ఈ పెరుగంతా కూడా బొంబాయి రవ్వలో బాగా చక్కగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వను వేసుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు నీళ్ళని వేసుకొని కలుపుకోండి. ఫస్ట్ మనం ఇలా నీళ్ళని వేసుకొని కలుపుకున్నప్పుడు బొంబాయి రవ్వ అంతా కూడా నీళ్ళలో కలిసిపోయిన తర్వాత కొంచెం పలచగా అనిపిస్తుంది అనమాట. భయపడాల్సిన అవసరం ఏమీ లేదు, కరెక్ట్గా సరిపోతాయి నీళ్ళు అనేది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత చూసారా, కన్సిస్టెన్సీ ఇలా కొంచెం పలచగా వస్తుంది. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు ఈ రవ్వని పక్కన పెట్టేసుకోండి. రవ్వ మనకి ఈ పెరుగులో చక్కగా నానాలన్నమాట, అందుకని పక్కన పెట్టుకోండి. ఈలోపు మనం చక్కగా చట్నీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 కప్పు వరకు పల్లీలను వేసుకొని ఈ పల్లీలని లో టు మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ వేయించుకోండి. పల్లీలని హై ఫ్లేమ్లో వేయించుకున్నారంటే తొందరగా రంగు వచ్చేస్తాయి, బట్ పల్లీ లోపల గింజ అనేది వేగదనమాట. లో టు మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే చక్కగా వేగుతాయి. చూసారా, పల్లీలు ఇలా చక్కగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసేసుకొని పూర్తిగా చల్లారబెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు సేమ్ ప్యాన్లోకి 1 టీ స్పూన్ దాకా నూనెని వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, అలాగే ఒక 8 నుంచి 10 వరకు ఎండుమిర్చిని మీ కారానికి తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 10 నుంచి 12 వరకు పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలు, ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ ఉల్లిపాయ రెబ్బలు జస్ట్ మనకి సపరేట్ అయ్యేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ వేయించుకోండి. ఈ చట్నీ కోసం ఉల్లిపాయ అస్సలు రంగు మారకూడదు అనమాట. జస్ట్ మనకి ఉల్లిపాయ రెబ్బలు సపరేట్ అయ్యి కొంచెం మెత్తబడితే సరిపోతుంది అనమాట. చూసారా, ఉల్లిపాయ రెబ్బలు ఇలా సపరేట్ అయ్యేటప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజులో ఉండే పండిన టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అదేవిధంగా రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఈ టమాటా ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే మగ్గించుకోండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఈ టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి. సో మొత్తానికి టమాటా ముక్కలు చూసారా ఇలా బాగా మెత్తగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. ఈ టమాటా మిశ్రమం పూర్తిగా చల్లారేలోపు చక్కగా మనం చట్నీకి తాలింపు పెట్టేసుకుందాము. తాలింపు కోసం తాలింపు గిన్నెలోకి 1 టీ స్పూన్ దాకా నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, అదేవిధంగా 2 ఎండుమిర్చిని, 1 రెమ్మ కరివేపాకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని తాలింపును చక్కగా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. తాలింపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు పూర్తిగా చల్లారిన ఈ పల్లీలని మిక్సీ జార్లోకి వేసుకోండి. ఈ పల్లీలకి పొట్టు తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు, డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. అదేవిధంగా మనం ముందుగా వేయించుకున్న ఈ ఉల్లిపాయ టమాటా మిశ్రమం ఉంది కదా, ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా మిక్సీ జార్లోకి వేసేసుకొని ఫస్ట్ నీళ్ళేమీ వేసుకోకుండా ఈ చట్నీని గ్రైండ్ చేసుకోండి. మనం ఆల్రెడీ టమాటాలు ఉడికించుకునేటప్పుడు ఉప్పును వేసుకున్నాం కదా, చూసుకొని అవసరమైతే ఉప్పును వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. సో మొత్తానికి ఇలా నీళ్ళని వేసుకోకుండా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చట్నీని మెత్తగా గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళని ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ చట్నీని చూసారా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని ఒక గిన్నెలోకి వేసేసుకొని ఈ చట్నీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా నీళ్ళని వేసుకొని కలుపుకోండి. ఇక నేను చట్నీలో నీళ్ళని వేసి కలిపిన క్లిప్ అనేది మిస్ అయిందనమాట. మీరు చట్నీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా నీళ్ళని వేసుకొని కలుపుకోండి. చట్నీని ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనం ముందుగా తాలింపు పెట్టేసుకొని రెడీగా పెట్టుకున్నాం కదా, ఆ తాలింపుని ఇందులో వేసేసుకొని కలుపుకోండి. అంతే, చాలా 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 టేస్టీగా ఉండే పల్లీ టమాటా చట్నీ రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఈ ఇడ్లీలోకే కాకుండా చక్కగా మీరు సెట్ దోశలోకైనా రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకున్న ఏ దోశలోకైనా సరే ఈ చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది.
ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. మనం ఇడ్లీ పిండి రెడీ చేసుకునే ముందే ఇడ్లీ పాత్రలోకి 2 గ్లాసుల వరకు నీళ్ళను వేసేసుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లో నీళ్ళని బాగా మరిగించుకోండి. ఈ నీళ్లు మరిగేలోపు చక్కగా మనం ఇడ్లీ పిండిని రెడీ చేసేసుకోవచ్చు. సో మొత్తానికి చట్నీ ప్రిపేర్ చేసిన తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను, చూసారా రవ్వ చక్కగా నీళ్ళన్నీ కూడా పీల్ చేసుకొని గట్టిగా అయింది కదా. ఇందాకైతే మనకి పల్చగా ఉంది. ఈ చట్నీ ప్రిపేర్ చేసుకునే లోపు చక్కగా మనకి రవ్వ నానిపోయి ఈ విధంగా అవుతుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని, అదేవిధంగా ఒక 1/2 టీ స్పూన్ దాకా వంట సోడాని, 1 టీ స్పూన్ దాకా నీళ్ళను కూడా వేసుకొని ఈ ఉప్పు అలాగే వంట సోడా అంతా కూడా చక్కగా ఈ రవ్వలో కలిసేటట్లుగా కలుపుకోండి. మనం అప్పటికప్పుడే ఇడ్లీని ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఇలా కొంచెం వంట సోడా వేసుకుంటే ఇడ్లీలు చక్కగా మెత్తగా వస్తాయి అన్నమాట. మీకు ఒకవేళ వంట సోడా వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు, బట్ ఇడ్లీ అయితే ఇంత మెత్తగా రావన్నమాట. సో ఇలా బాగా కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. మరీ పల్చగా మరీ గట్టిగా ప్రిపేర్ చేసుకోకూడదు. ఇక నేను మీకు వీడియోలో దగ్గరగా చూపిస్తున్నాను, చూసారా ఈ కన్సిస్టెన్సీలో పిండిని రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు వెంటనే ఇడ్లీని పెట్టేసుకోవాలి. వంట సోడా వేసుకొని కలుపుకున్న తర్వాత ఎక్కువసేపు ఉంచకూడదు అనమాట. వెంటనే మనం ఇడ్లీ ప్లేట్లలో ఇడ్లీ పెట్టేసుకొని ఉడికించుకోవాలి. అందుకని పిండిని రెడీ చేసుకునే ముందే ఇడ్లీ పాత్రలో నీళ్ళని పోసుకొని మరిగించుకున్నాం అనమాట. సో ఇడ్లీ ప్లేట్లకి కొద్దిగా నూనెని కానీ నెయ్యిని కానీ అప్లై చేసేసుకొని మనం ప్రిపేర్ చేసిన ఈ పిండిని ఇడ్లీ ప్లేట్లలో ఈ విధంగా మనం నార్మల్ ఇడ్లీ ఎలా అయితే పెట్టేసుకుంటామో అదే విధంగా ఇడ్లీ ప్లేట్లలో ఇడ్లీ పిండిని పెట్టేసుకోండి. నేనైతే ఇక్కడ 3 ప్లేట్లలో ఇడ్లీ పిండిని పెట్టుకున్నాను. ఇక నేను చూపించిన మెజర్మెంట్స్కి మీకు చక్కగా 4 ప్లేట్లు ఇడ్లీ రెడీ అవుతాయి అనమాట. అంటే 16 ఇడ్లీ రెడీ అవుతాయి. నేను ఇంకొక ప్లేట్ని తర్వాత ఉడికించుకుందామని 3 ప్లేట్లలో మాత్రమే పెట్టుకున్నాను. ఈ ఇడ్లీ స్టాండ్లో ఇడ్లీ ప్లేట్ పెట్టుకునేటప్పుడు కూడా చూడండి, కింద ఒకవేళ ప్లేట్లో హోల్ ఉందంటే పైన ఇడ్లీ వచ్చేటట్లుగా పెట్టుకోవాలన్నమాట. హోలు ఇడ్లీ, అదేవిధంగా హోలు ఇడ్లీ, ఈ విధంగా స్టాండ్ని అరేంజ్ చేసుకుంటే మీకు ఇడ్లీ అన్నీ కూడా చక్కగా స్టీమ్ అవుతాయి అనమాట. సో ఇలా ఇడ్లీ స్టాండ్ని అరేంజ్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే ఆల్రెడీ ఇడ్లీ పాత్రలు నీళ్ళని పోసుకొని మరిగించుకుంటున్నాం కదా. నీళ్ళు బాగా మరిగేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ ఇడ్లీ స్టాండ్ని పెట్టేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఈ ఇడ్లీని ఒక్క 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. సో 10 నిమిషాల తర్వాత మూత తీసేసి మీ చేతిని ఒకసారి నీళ్ళతో తడి చేసుకొని చెక్ చేసుకోండి. మీ చేతికి పిండి ఏం అతుక్కోవట్లేదంటే చక్కగా మనకి ఇడ్లీ ఉడికిపోయినట్లే. సో ఇలా ఉడికించుకున్న ఇడ్లీని స్టవ్ ఆఫ్ చేసేసి ఇడ్లీ స్టాండ్ని బయట పెట్టేసి ఒక్క 2 నిమిషాల పాటు అలా వెయిట్ చేయండి. వెంటనే ఇడ్లీ తీసేసారంటే ముద్దగా వచ్చేస్తాయి అనమాట. అందుకని ఒక 2 నిమిషాలు అలా గాలికి పెట్టేశారంటే ఇడ్లీ చక్కగా సెట్ అవుతాయి. 2 నిమిషాల తర్వాత ఒక తడి స్పూన్ తోటి ఇడ్లీని ఈ విధంగా చక్కగా తీసేసుకోండి. చూసారా ఇడ్లీ ఎంత చక్కగా వచ్చిందో. ఇడ్లీ కూడా చూసారా ఎంత స్పాంజ్ లాగా ఉందో. చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఎక్కువ కష్టపడకుండా అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఎప్పుడైనా ఇంట్లో ఇడ్లీ పిండి లేనప్పుడు ఇడ్లీ తినాలి అనిపిస్తే ఈ విధంగా చక్కగా ప్రిపేర్ చేసేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టేసేయచ్చు. చక్కగా ఇలా ఇడ్లీని ప్రిపేర్ చేసుకొని మనం ప్రిపేర్ చేసిన ఈ పల్లి టమాటా చట్నీతో సర్వ్ చేసుకోండి. ఇంట్లో ఇడ్లీ పిండి లేనప్పుడు కూడా అప్పటికప్పుడే ఉదయం బ్రేక్ఫాస్ట్లోకైనా నైట్ డిన్నర్లోకైనా ముందుగా ఎలాంటి ప్రిపరేషన్స్ లేకుండా ఇలా మెత్తటి స్పాంజ్ ఇడ్లీని, అలాగే ఈ ఇడ్లీకి కాంబినేషన్గా స్పైసీ టమాటా చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ రెండింటిని ప్రిపేర్ చేసుకోవడానికి పెద్దగా టైం పట్టదు. అలాగే ఇడ్లీ కూడా చూసారా ఎంత స్పాంజ్ లాగా ఉన్నాయో. రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే ఇడ్లీ లాగానే చాలా చాలా రుచిగా కూడా ఉంటాయి. తప్పకుండా ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ ఇన్స్టెంట్ ఇడ్లీని అలాగే చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ ఇడ్లీ కోసం ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి 1 కప్పు లావుగా ఉండే అటుకుల్ని వేసుకోవాలి. ఈ అటుకుల్ని కొంచెం లైట్గా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తటి పౌడర్ లాగా కాకుండా చూసారా ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ అటుకుల పొడిని ఒక గిన్నెలోకి వేసుకొని నెక్స్ట్ ఇందులోకి 1 కప్పు పెరుగుని వేసుకోండి. మీరు వీటన్నింటిని కొలుచుకోవడానికి ఒక గిన్నెని కానీ గ్లాసుని కానీ సెట్ చేసుకొని సేమ్ కొలతతో తీసుకోవాలన్నమాట. అప్పుడే మీకు ఇడ్లీలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ అటుకుల పొడి అలాగే పెరుగంతా కూడా చక్కగా కలిసే విధంగా కలిపేసుకొని ఈ గిన్నెని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక గిన్నెని తీసుకొని ఇందులోకి సేమ్ కప్పుతోటి 1.5 కప్పుల ఇడ్లీ రవ్వను వేసుకోండి. ఈ ఇడ్లీ రవ్వని శుభ్రంగా 3-4 సార్లు కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి అలాగే ఇందులో ఉన్న ఎక్స్ట్రా నీళ్ళన్నీ కూడా ఇలా గట్టిగా పిండేసి ఈ ఇడ్లీ రవ్వని ఈ అటుకుల మిశ్రమంలోకి వేసుకోవాలి. ఇడ్లీ రవ్వలో నీళ్లు వేసిన వెంటనే మీరు కడిగేశారనుకోండి నీళ్ళతో పాటుగా రవ్వ వెళ్ళిపోతుంది అనమాట. ఒక 5 నిమిషాల పాటు అలా వెయిట్ చేసి రవ్వ అంతా కూడా నీళ్ళ అడుగు భాగానికి వెళ్ళిపోయిన తర్వాత నీళ్ళను వంచేసుకొని క్లీన్ చేసుకోవాలి. సో ఈ విధంగా రవ్వలో ఉన్న ఎక్స్ట్రా నీళ్ళన్నీ కూడా పిండేసి ఈ గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి. అలాగే ఇందులోనే 1 కప్పు వరకు నీళ్ళను వేసుకొని
కలుపుకోండి. ముందే చెప్పాను కదా, వీటన్నిటిని కొలుచుకోవడానికి ఒకే గిన్నెని సెట్ చేసుకోండి. అప్పుడే మీకు ఇడ్లీ నేను చూపించబోయే విధంగా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. 1 కప్పు నీళ్ళను వేసుకొని కలుపుకున్న తర్వాత చూసారా ఇలా కొంచెం గట్టిగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి ఇంకొక కప్పు నీళ్ళను వేసుకొని కలుపుకోవాలి. టోటల్గా ఇప్పటికి 2 కప్పుల నీళ్ళను వేసుకున్నాము. నీళ్ళను వేసుకున్న తర్వాత మనకి ఇడ్లీ రవ్వ అనేది కొంచెం ఉండలుగా అనిపిస్తుంది అనమాట. గరిటతో కలపడం అయితే కొంచెం కష్టంగా ఉంటుంది. అందుకని చేత్తోనే ఈ ఉండల్ని ఇలా చక్కగా నలుపుకుంటూ ఉండలేమీ లేకుండా ఈ రవ్వని చక్కగా కలిపేసుకోవాలి. సో ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక్క 20 నిమిషాల పాటు ఈ ఇడ్లీ రవ్వని నానబెట్టుకోవాలి. ఈలోపు చక్కగా మనం చట్నీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చట్నీ కోసం కడాయిలోకి 2 టీ స్పూన్ల దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 3 మీడియం సైజులో ఉండే పండిన టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 4 ఎండుమిర్చిని అలాగే 1 లేదా 2 పచ్చిమిర్చిని రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేసి టమాటా ముక్కలు ఒక 50% ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఈ టమాటా ముక్కల్ని ఉడికించుకోండి. సో టమాటా ముక్కలు చూసారా ఇలా కొంచెం మెత్తబడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 4 పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి టమాటా ముక్కలు బాగా మెత్తగా ఉడికేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. సో మొత్తానికి చూసారా టమాటా ముక్కలు ఇలా బాగా మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. టమాటా మిశ్రమం చల్లారేలోపు చక్కగా చట్నీకి మనం తాలింపు పెట్టేసుకోవచ్చు. తాలింపు కోసం తాలింపు గిన్నెలోకి 1 టీ స్పూన్ నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత పోపు దినుసులను వేసుకోండి. 1/2 టీ స్పూన్ చొప్పున ఆవాలు, మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు అలాగే జీలకర్ర ఈ 4 పోపు దినుసులను వేసేసుకొని 1 ఎండుమిర్చిని 1 రెమ్మ కరివేపాకును కూడా వేసేసుకొని తాలింపును చక్కగా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. సో తాలింపు చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి రెడీగా పక్కన పెట్టేసుకోండి. సో టమాటా మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకొని ఇక ఇందులో ఎక్స్ట్రా ఏమీ వేసుకోవద్దు. మనం టమాటాలను ఉడికించుకునేటప్పుడే ఉప్పును వేసుకొని ఉడికించుకున్నాం కదా, ఒకవేళ మీకు ఉప్పు సరిపోదు అనుకుంటే కొంచెం ఉప్పును వేసుకొని చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. సో ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని ఒక గిన్నెలోకి తీసేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ తాలింపును వేసేసుకొని కలుపుకున్నారంటే చాలా చాలా రుచిగా ఉండే సింపుల్ టమాటా చట్నీ రెడీ అయిపోయింది. చూసారా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ఇడ్లీలోకే కాకుండా మెత్తటి స్పాంజ్ దోశలతో కూడా ఈ చట్నీ చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సో ఒక 20 నిమిషాల తర్వాత మనం ప్రిపేర్ చేసిన ఈ ఇడ్లీ రవ్వ మిశ్రమాన్ని చూపిస్తున్నాను చూసారా, రవ్వ చక్కగా నానిపోయి ఇలా గట్టిపడి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నీళ్ళను వేసుకుంటూ మనం రెగ్యులర్గా ఇడ్లీ పిండిని ఎలా కలుపుకుంటాం ఆ విధంగా కలుపుకోవాలన్నమాట. నీళ్ళను ఒకేసారి వేసుకోవద్దు, కొంచెం నీళ్ళను వేసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలి. సో మొత్తానికి మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట. నేనైతే ఇక్కడ ఒక 1/2 కప్పు నీళ్ళని యూజ్ చేశాను. ముందు వచ్చేసి ఒక 2 కప్పుల నీళ్ళను వేసుకున్నాం కదా, ఇప్పుడేమో ఒక 1/2 కప్పు నీళ్ళు అనమాట. టోటల్గా 2.5 కప్పుల నీళ్ళని యూజ్ చేశాను. సో ఇప్పుడు ఇడ్లీని ఉడికించుకోవడం కోసం ఇడ్లీ కుక్కర్లోకి 2 కప్పుల నీళ్ళని వేసుకొని హై ఫ్లేమ్లోనే ఈ నీళ్ళని బాగా మరిగించుకోవాలి. ఇడ్లీ పిండి రెడీ అయిన వెంటనే ఇలా ఇడ్లీ కుక్కర్లో నీళ్ళని వేసుకొని మరిగించుకొని నీళ్లు మరిగేలోపు చక్కగా మనం ఇడ్లీ పెట్టేసుకోవచ్చు. సో నీళ్లు మరిగేటప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ ఇడ్లీ పిండిలోకి 1/2 టీ స్పూన్ దాకా ఎలాంటి ఫ్లేవర్ లేని ఈనోని వేసుకోండి. చూసారు కదా ఇలా బ్లూ కలర్లో ఉంటుంది అనమాట. ఇలా బ్లూ కలర్లో ఉండే ఈనోని ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. మీకు ఈనో వేసుకోవడం ఇష్టం లేకపోతే ఒక 1/2 టీ స్పూన్ దాకా చూడండి ఇలా బేకింగ్ సోడా ఉంటుంది కదా, ఈ బేకింగ్ సోడానైనా సరే వేసుకోవచ్చు. మనం ఇన్స్టెంట్గా ఇడ్లీని ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒకటి కొంచెం వేస్తేనే ఇడ్లీలు చాలా మెత్తగా వస్తాయి. మాకు ఇవేమి వేసుకోవడం ఇష్టం లేదు అనుకుంటే ఇడ్లీని డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు, కానీ కొంచెం గట్టిగా వస్తాయి అనమాట. ఈనో వేసిన తర్వాత 1 టీ స్పూన్ దాకా నీళ్ళను వేసుకొని ఈనో అంతా కూడా ఈ రవ్వలో కలిసేటట్లుగా బాగా కలుపుకోవాలి. కలుపుకుంటే మనకి ఫైనల్గా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లకి కొద్దిగా నూనెని కానీ నెయ్యిని కానీ రాసుకొని ఇడ్లీ ప్లేట్లలో మీరు రెగ్యులర్గా ఇడ్లీ ఎలా పెట్టుకుంటారో అదే విధంగా పెట్టేసుకోండి. కొంచెం పలచగానే పెట్టుకోండి. అలాగే ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నప్పుడు మాత్రమే ఈనోని వేసుకొని కలుపుకోవాలి. ఈనో వేసుకొని కలిపిన తర్వాత పిండిని పక్కన పెట్టకూడదు అనమాట. పక్కన పెట్టేశారనుకోండి ఇడ్లీలు మీకు అంత పర్ఫెక్ట్ గా రావు. అందుకనే నీళ్లు మరిగేటప్పుడే ఇడ్లీ పిండిలో ఈనో వేసుకొని కలిపేసుకొని ఈ విధంగా ఇడ్లీ ప్లేట్లలో ఇడ్లీని పెట్టేసుకొని ఇడ్లీ స్టాండ్ లోకి పెట్టేసుకోండి. ఇక్కడ నేను చూపించిన కొలతలకి నాకు 12 ఇడ్లీ రెడీ అయ్యాయి అనమాట. అంటే 3 ప్లేట్లలో ఇడ్లీ రెడీ అయ్యాయి. ఈ ఇడ్లీ స్టాండ్ ని తీసుకెళ్లి మనం ఆల్రెడీ నీళ్ళని మరిగించుకుంటున్నాం కదా, బాగా మరుగుతున్న ఈ నీళ్ళల్లోకి ఈ ఇడ్లీ స్టాండ్ ని పెట్టేసి మూత పెట్టుకొని ఒక్క 15 నిమిషాల పాటు మీడియం
మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. గుర్తుంచుకోండి, ఇడ్లీ ఎప్పుడు ఉడికించుకోవాలన్నా సరే నీళ్లు బాగా మరగాలన్నమాట. అప్పుడే మనకి ఇడ్లీ అనేది మెత్తగా ఉడుకుతాయి. సో 15 నిమిషాల తర్వాత మూత తీసేసి మీ చేతిని ఒకసారి నీళ్ళతో తడి చేసుకొని చెక్ చేసుకోండి. మీ చేతికి పిండి ఏమి అతుక్కోవట్లేదు అంటే ఇడ్లీ చక్కగా ఉడికిపోయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ఇడ్లీ స్టాండ్ని తీసుకొచ్చి పక్కన పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. వెంటనే ఇడ్లీ తీసేసారనుకోండి ముద్దలాగా వచ్చేస్తాయి అనమాట. అందుకని ఒక 5 నిమిషాల పాటు చక్కగా సెట్ అయిన తర్వాత తడి స్పూన్తో ఈ విధంగా ఇడ్లీని తీసేసుకోండి. ఇడ్లీ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో? చూస్తేనే అర్థమైపోతుంది కదా ఎంత సాఫ్ట్గా ఉంటుంది అనేది. ఇదే విధంగా మిగిలిన ఇడ్లీలను కూడా తీసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి పెట్టుకొని మనం ప్రిపేర్ చేసిన ఈ స్పైసీ టమాటా చట్నీతో సర్వ్ చేసుకోండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. ఇన్నిసార్లు చెప్తున్నాను అనుకోవద్దు, తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇక నేను మీకు ఒక ఇడ్లీని తుంచి కూడా చూపిస్తున్నాను చూడండి. లోపల వరకు కూడా చక్కగా ఎంత మెత్తగా ఉందో, చాలా చాలా కమ్మగా ఉంటాయి. తప్పకుండా మీరు కూడా ఈ ఇన్స్టెంట్ ఇడ్లీని అలాగే చట్నీ రెసిపీని ట్రై చేస్తారు కదా. అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్లోకి ఇలా స్పాంజ్ లాంటి ఇడ్లీలని కేవలం 2 పదార్థాలతో పెరుగు కూడా అవసరం లేకుండానే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఇక నేను చూపించబోయే విధంగా ఈ స్పాంజ్ లాంటి ఇడ్లీలని ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. చాలా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అప్పటికప్పుడు ఈజీగా ఈ స్పాంజ్ లాంటి ఇడ్లీలను ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ స్పాంజ్ లాంటి ఇడ్లీలను ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గిన్నెని తీసుకొని అందులోకి అరకప్పు వరకు కొంచెం లావుగా ఉండే అటుకుల్ని వేసుకోండి. మరీ పలచగా ఉండే అటుకులు కాకుండా కొంచెం మందంగా ఉంటాయి కదా, ఆ అటుకుల్ని వేసుకొని వీటిని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి ఇందులో 1 గ్లాసు వరకు నీళ్ళని వేసుకోండి. నీళ్ళని వేసుకొని ఈ అటుకుల్ని జస్ట్ ఒక్క 10 నిమిషాల పాటు నానబెట్టుకోండి. సో నేను ఇక్కడ ఒక 10 నిమిషాల పాటు అటుకులు నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా, అటుకులు నీళ్ళని పీల్ చేసుకొని ఇలా చక్కగా మెత్తగా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు ఈ అటుకులు గ్రైండ్ చేసుకోవడానికి మిక్సీ జార్లోకి నానబెట్టుకున్న నీళ్ళతో సహా వేసేసుకొని అవసరమైతే ఇంకొద్దిగా నీళ్ళని వేసుకొని ఈ అటుకుల్ని బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, మనం అటుకులు గ్రైండ్ చేసుకున్న తర్వాత అటుకుల పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకొని ఇందులోకే మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. అలాగే ఇందులోనే 1 కప్పు వరకు బొంబాయి రవ్వని వేసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ, సూజీ అని కూడా అంటారనమాట. మీరు అటుకుల్ని అలాగే బొంబాయి రవ్వని కొలుచుకోవడానికి ఒక గిన్నెని కానీ గ్లాసుని కానీ సెట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ మెజరింగ్ కప్స్ యూజ్ చేశాను అనమాట. మెజరింగ్ కప్స్ లేని వాళ్ళు ఒక గిన్నెని కానీ గ్లాసుని కానీ సెట్ చేసుకొని ఈ ఇడ్లీలను ప్రిపేర్ చేసుకోవచ్చు. సో బొంబాయి రవ్వ వేసిన తర్వాత ఈ బొంబాయి రవ్వ, అటుకుల పిండి రెండు కూడా చక్కగా కలిసేటట్లుగా బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇది పిండి అనేది గట్టిగా ఉంటుందన్నమాట. అందుకోసం కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ పిండిని మనం రెగ్యులర్గా ఇడ్లీ పిండిని ఎలా ప్రిపేర్ చేసుకుంటాం ఆ విధంగా ఆ కన్సిస్టెన్సీ వచ్చేలాగా ప్రిపేర్ చేసుకోవాలి. నీళ్ళని ఎక్కువ పోసేయకుండా కొంచెం వేసుకుంటూ చూసుకుంటూ కలుపుకోండి. పిండి ఒకవేళ లూజ్ అయిందంటే ఇడ్లీలు అనేవి అసలు రావన్నమాట. అందుకోసం పిండిని జాగ్రత్తగా చూసుకుంటూ కలుపుకోవాలి. సో పిండి కలిపిన తర్వాత చూసారా మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ గిన్నె మీద మూత పెట్టేసి ఈ పిండిని జస్ట్ ఒక్క 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. అప్పుడు మనకి రవ్వ అనేది నానుతుందన్నమాట. సో ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను చూసారా, రవ్వ నానిపోయి మనకు కొంచెం ఇలా గట్టి పడిపోయి ఉంటుందన్నమాట. ఇప్పుడు మళ్ళీ కొంచెం నీళ్ళని వేసుకుంటూ ఈ పిండిని మనం రెగ్యులర్గా ఇడ్లీ పిండిని ఎలా ప్రిపేర్ చేసుకుంటాం ఆ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకోవాలి. మరీ లూజ్గా ప్రిపేర్ చేసుకోకూడదు, అలాగని మరీ గట్టిగా ప్రిపేర్ చేసుకోకూడదు. ఇక నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూసారా, దగ్గరగా చూపిస్తున్నాను. ఈ కన్సిస్టెన్సీలో పిండిని రెడీ చేసుకోవాలి. సో పిండిని ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఈ ఇడ్లీని ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి పిండి ఇన్స్టెంట్గా ఫర్మెంట్ అవ్వడం కోసం ఒక పావు టీ స్పూన్ దాకా ఈనోని కానీ లేదంటే వంట సోడాని కానీ వేసుకోండి. ఒకవేళ మీకు ఈనో కానీ వంట సోడా కానీ వేసుకోవడం ఇష్టం లేకపోతే మనం రెగ్యులర్గా ఇడ్లీ పిండి గ్రైండ్ చేసిన తర్వాత ఎలా అయితే ఫర్మెంటేషన్కి పెడతామో అదేవిధంగా పిండిని ఫర్మెంట్ చేసుకొని కూడా ఇడ్లీలు ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇలా ఈనో వేసుకున్న తర్వాత దీని మీద 1 టీ స్పూన్ వరకు నీళ్ళను వేసుకొని ఈ ఈనో అంతా కూడా పిండిలో కలిసేటట్లుగా బాగా కలుపుకోవాలి. కలుపుకుంటే మనకి ఇడ్లీ పిండి రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ఇడ్లీలు వేసుకోవడం కోసం ఇడ్లీ ప్లేట్లను తీసుకొని అందులోకి ఒక్కొక్క చుక్క నూనెను వేసుకొని ఇడ్లీ ప్లేట్లని నూనెతో గ్రీస్ చేసుకోండి.
నూనెతో గ్రీస్ చేసుకొని మనం రెగ్యులర్గా ఇడ్లీ పిండితో ఇడ్లీ ఎలా అయితే పెట్టేసుకుంటామో అదే విధంగా ఈ ఇడ్లీ ప్లేట్లోకి పెట్టుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా ఇడ్లీలను పెట్టేసుకోండి. ఇక్కడ నేను చూపించిన కొలతలకి నాకు 12 ఇడ్లీ వచ్చాయన్నమాట. దాన్ని బట్టి మీరు ఇడ్లీలు ఎన్ని కావాలో చూసుకొని మెజర్మెంట్స్ని తగ్గించుకోవడం కానీ పెంచుకోవడం కానీ చేసుకోండి. సో ఇలా ఇడ్లీలన్నీ కూడా పెట్టుకున్న తర్వాత ఇడ్లీ స్టాండ్లో ఇడ్లీ ప్లేట్లని ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను చూడండి. మీకు ఒకవేళ ఫస్ట్ ఇడ్లీ ప్లేట్లో హోల్ వచ్చిందనుకోండి, పైన ఈ విధంగా ఇడ్లీ వచ్చేటట్లుగా పెట్టుకోవాలన్నమాట. అప్పుడే ఇడ్లీ అన్నీ కూడా చక్కగా స్టీమ్ వచ్చి బాగా ఉడుకుతాయి అన్నమాట. ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఓకే, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. సో ఈ విధంగా ఇడ్లీ స్టాండ్ని సెట్ చేసేసుకొని మనం రెగ్యులర్గా ఇడ్లీని ఎలా అయితే వండుకుంటామో అదే విధంగా ఇడ్లీలను వండేసుకోవడమే. నేను ఇక్కడ ఆల్రెడీ ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసుకొని మరిగించుకుంటున్నాను. నీళ్లు మరిగేటప్పుడు ఈ ఇడ్లీ స్టాండ్ని పెట్టేసి మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను చూసారా. మన చేతిని ఒకసారి నీళ్ళతో తడి చేసుకొని చెక్ చేసుకున్నామంటే మన చేతికి పిండేమి అతుక్కోవట్లేదు అంటే ఇడ్లీ చక్కగా ఉడికిపోయినట్లే. సో ఇలా ఇడ్లీని ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ఇడ్లీ స్టాండ్ని బయటకు తీసుకొచ్చి ఒక 5 నిమిషాల పాటు ఇడ్లీని అలా సెట్ అవనేయండి. వెంటనే వేడిగా ఉన్నప్పుడు ఇడ్లీ తీసేసారంటే ఇడ్లీ మనకి ముద్దలాగా వచ్చేస్తాయి అన్నమాట. సో అందుకని ఒక 5 నిమిషాలు వెయిట్ చేసి ఆ తర్వాత ఇడ్లీ ప్లేట్లలో నుంచి ఇడ్లీలను తీసుకోండి. ఒక గిన్నెలోకి నీళ్ళని పెట్టుకొని ఇలా స్పూన్ తడి చేసుకొని ఇడ్లీలను తీసుకోండి. అప్పుడు మనకి ఇడ్లీ చక్కగా వస్తాయి. ఇక్కడ నేను మీకు ఇడ్లీ తీసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా ఎంత స్పాంజీ లాగా వచ్చిందో. ఇదే విధంగా మిగిలిన ఇడ్లీలను కూడా ప్లేట్లో నుంచి తీసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. సో ఇలా చక్కగా ఇడ్లీలన్నీ కూడా సర్వింగ్ ప్లేట్లో పెట్టేసుకొని మీకు నచ్చిన ఏ చట్నీతో అయినా సరే సర్వ్ చేసేసుకోవచ్చు. ఇడ్లీ పిండి లేనప్పుడు కూడా అప్పటికప్పుడే బ్రేక్ఫాస్ట్లోకైనా డిన్నర్లోకైనా 15 నుంచి 20 నిమిషాల్లోనే ఇలా దూదుల్లాంటి మెత్తటి ఇడ్లీలని, అదేవిధంగా ఈ ఇడ్లీలకి కాంబినేషన్గా టేస్టీ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ ఇడ్లీని అలాగే చట్నీని తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. అస్సలు కష్టపడకుండా చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అప్పటికప్పుడే ఇడ్లీని అలాగే చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ మనం ఇడ్లీ పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ రైస్ కుక్కర్ కప్పుతో అరకప్పు కొంచెం లావుగా ఉండే అటుకులను తీసుకున్నాను. మీరు కావాలంటే పల్చగా ఉండే అటుకులైనా సరే తీసుకోవచ్చు. వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తటి పౌడర్ లాగా కాకుండా చూసారా ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని ఈ అటుకుల పౌడర్ని ఒక గిన్నెలోకి వేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మీరు ఏ కప్పుతో అయితే అటుకులను తీసుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు బొంబాయి రవ్వని తీసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ, సూజీ అని కూడా అంటారు. ఈ రవ్వని ఇందులోకి వేసుకొని అటుకుల పొడి అదే విధంగా రవ్వ రెండు కూడా చక్కగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి సేమ్ కప్పుతోటి 1 కప్పు పులిసిన పెరుగుని వేసుకోండి. మీ దగ్గర పులిసిన పెరుగు లేకపోతే కమ్మటి పెరుగు అయినా సరే వేసుకోవచ్చు. పెరుగును వేసుకున్న తర్వాత ఇదంతా కూడా చక్కగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులోకి నీళ్ళని ఒకేసారి వేసుకోకుండా కొంచెం వేసుకుంటూ ఈ పిండిని మనం రెగ్యులర్గా ఇడ్లీ పిండిని ఎలా ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. మరీ పల్చగా ప్రిపేర్ చేసుకోకూడదు, కొంచెం గట్టిగానే ఉండాలన్నమాట ఈ పిండి. చూసారా ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక్క 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఈ లోపు మనకి చక్కగా రవ్వ నానుతుంది అనమాట. రవ్వ నానే లోపు చట్నీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ప్యాన్లోకి 1/2 కప్పు పల్లీలను వేసుకోండి. ఈ పల్లీల లో టు మీడియం ఫ్లేమ్ లోనే కలుపుకుంటూ చక్కగా పల్లీల పైన పొట్టు లైట్ గా రంగు మారేంత వరకు వేయించుకోవాలి. చూసారా పల్లీలు ఇలా చక్కగా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. పల్లీలు చల్లారేలోపు సేమ్ ప్యాన్లోకి 2 టీ స్పూన్ల దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఒక మీడియం సైజులో ఉండే ఉల్లిపాయని ఇలా కొంచెం పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక వెల్లుల్లి రెబ్బని పైన తొక్క తీసుకొని వేసుకోవాలి. 3 లేదా 4 పచ్చిమిర్చిని మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి. ఇవన్నీ వేసుకొని ఉల్లిపాయలు మనకి జస్ట్ కొంచెం మెత్తబడేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ చట్నీ కోసం ఉల్లిపాయలు రంగు మారాల్సిన అవసరం లేదు, జస్ట్ కొంచెం మెత్తబడితే సరిపోతుంది. చూసారా ఉల్లిపాయలు ఇలా చక్కగా వేగిన తర్వాత ఇందులోకి 1/2 కప్పు పుట్నాల పప్పుని వేసుకోండి. వీటినే వేయించిన శనగపప్పు అదేవిధంగా చట్నీ పప్పు అని కూడా అంటారు. నెక్స్ట్ ఇందులోనే కొంచెం చింతపండుని వేసుకోండి. చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోకూడదు, జస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. పుట్నాల పప్పు వేసుకున్న తర్వాత జస్ట్ ఒక 30 సెకండ్ల పాటు మాత్రమే వేయించుకోవాలి, ఎక్కువసేపు వేయించకూడదు. వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. సో మనం వేయించుకున్న ఈ ఉల్లిపాయ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత
మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోకి మనం ముందుగా వేయించుకున్న పల్లీలకి నేను ఇక్కడ సగం పల్లీలకి పొట్టు తీసుకున్నాను. మీరు కావాలంటే పొట్టుతో సహా కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని అలాగే చట్నీని గ్రైండ్ చేసుకోవడం కోసం అవసరమైన నీళ్ళని ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇదే మిక్సీ జార్లోకి కొద్దిగా నీళ్ళని వేసుకొని చట్నీని కొంచెం పల్చగా ప్రిపేర్ చేసుకోండి. ఇడ్లీలోకి చట్నీ కొంచెం పల్చగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టుకోవడం కోసం తాలింపు గిన్నెలోకి 1 టీ స్పూన్ దాకా నూనెని వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత పోపు దినుసులను వేసుకోండి. ఆవాలు, మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు అలాగే జీలకర్ర. ఈ పోపు దినుసులను వేసుకున్న తర్వాత ఒక ఎండుమిర్చిని అదేవిధంగా కొద్దిగా కరివేపాకును కూడా వేసేసుకొని తాలింపును చక్కగా లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. తాలింపు ఇలా చక్కగా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీలో వేసుకొని కలుపుకోండి. సో చూసారా, మనకి చాలా ఈజీగా టేస్టీగా చట్నీ రెడీ అయిపోయింది. ఈ చట్నీ మీరు ఈ ఇడ్లీలోకే కాకుండా మీరు రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే ఏ బ్రేక్ఫాస్ట్ అయినా సరే సర్వ్ చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దోశలకైతే కొంచెం గట్టిగా రెడీ చేసుకున్నారంటే సరిపోతుంది. సో 10 నిమిషాల తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ రవ్వను చూపిస్తున్నాను చూసారా, నీళ్ళన్నీ కూడా పీల్ చేసుకొని ఇలా కొంచెం గట్టి పడుతుంది. ఇప్పుడు ఇందులోకి మళ్ళీ కొంచెం కొంచెం నీళ్ళని వేసుకుంటూ పిండిని కలుపుకుంటూ మనం రెగ్యులర్ గా ఇడ్లీ పిండిని ఎలా అయితే రెడీ చేసుకుంటామో ఆ విధంగా రెడీ చేసుకోవాలి. ఈ రవ్వని కలుపుకునేటప్పుడే ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని కలుపుకోండి. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా ఈనోని, ఎలాంటి ఫ్లేవర్ లేని బ్లూ కలర్ ఈనో ఉంటుంది కదా, ఆ ఈనోని ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. మీ దగ్గర ఈనో అవైలబుల్గా లేకపోతే ఒక 1/4 టీ స్పూన్ దాకా వంట సోడాని కూడా వేసుకోవచ్చు, లేదంటే బేకింగ్ పౌడర్ అయినా సరే వేసుకోవచ్చు అనమాట. మీ దగ్గర బేకింగ్ పౌడర్ కానీ వంట సోడా కానీ ఈనో కానీ ఏవి ఉన్నా కానీ వేసుకోవచ్చు. ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసే ఇడ్లీ కాబట్టి ఇలా ఏదో ఒకటి వేసుకుంటేనే మీకు ఇడ్లీ సాఫ్ట్గా వస్తాయి అనమాట. అలాగే ఈ ఇడ్లీని ఉడికించుకునే ముందే మనం పిండిలోకి ఇలా ఈనోని వేసుకొని కలుపుకోవాలి. ఈనో వేసుకొని పిండిని కలిపి పక్కన పెట్టుకోకూడదు అనమాట, అప్పటికప్పుడే యూస్ చేసేసుకోవాలి. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లలో కొద్దిగా నూనెని కానీ నెయ్యిని కానీ రాసుకొని ఇడ్లీ ప్లేట్ని గ్రీస్ చేసుకున్న తర్వాత మనం మామూలుగా ఇడ్లీని ఎలా అయితే పెట్టుకుంటామో అదే విధంగా ఇడ్లీ ప్లేట్లలో ఇడ్లీలను పెట్టేసుకోండి. ఇక్కడ నేను చూపించిన మెజర్మెంట్స్కి మీకు 3 ప్లేట్ల ఇడ్లీ రెడీ అవుతాయి అనమాట. అంటే 12 ఇడ్లీ రెడీ అవుతాయి. దాన్ని బట్టి మీరు కొలతల్ని పెంచుకోవడం కానీ తగ్గించుకోవడం కానీ చేసుకోండి. ఇడ్లీ స్టాండ్లో ఈ విధంగా ఇడ్లీ ప్లేట్లని అరేంజ్ చేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ ఇక్కడ ఇడ్లీ పాత్రలో నీళ్ళని పోసుకొని మరిగించుకుంటున్నాను. ఈ ఇడ్లీ పాత్రలోకి ఇడ్లీ స్టాండ్ పెట్టేసి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఒక 10 నుంచి 12 నిమిషాల పాటు ఉడికించుకోండి. సో ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను చూసారా, మీ చేతిని ఒకసారి తడి చేసుకుని చెక్ చేసుకోండి. మీ చేతికి పిండేమి అతుక్కోవట్లేదు అంటే ఇడ్లీ చక్కగా ఉడికిపోయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ఇడ్లీ స్టాండ్ తీసుకొచ్చి పక్కన పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. వేడిగా ఉన్నప్పుడు ఇడ్లీ తీసేసారనుకోండి ముద్దలాగా వచ్చేస్తాయి అనమాట. అందుకని ఒక 5 నిమిషాల పాటు ఇడ్లీ కొంచెం ఆరిన తర్వాత తడి స్పూన్తో ఈ విధంగా ఇడ్లీని తీసేసుకోండి. చూసారా, ఇడ్లీ ఎంత చక్కగా వచ్చాయో చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా, హోల్స్గా చాలా మెత్తగా వస్తాయి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. ఇదే విధంగా మిగిలిన ఇడ్లీలను కూడా తీసేసుకొని మనం ప్రిపేర్ చేసిన ఈ చట్నీతో సర్వ్ చేసుకోండి. ఇక నేను మీకు ఒక ఇడ్లీని తుంచి చూపిస్తున్నాను చూసారా, లోపల వరకు కూడా చక్కగా ఎయిర్ గ్యాప్స్తో ఎంత బాగా వచ్చిందో కదా. అప్పటికప్పుడు అస్సలు కష్టపడకుండా చాలా ఈజీగా ఈ ఇడ్లీని అలాగే చట్నీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. తప్పకుండా మీరు కూడా ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ట్రై చేసి చూడండి. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.